Namaste, welcome to Edge9 Career Guidance, Josh Innovations Private Limited, Edge9 Overseas Consultancy. మనం తమిళనాడులో ఉన్న టాప్ 10 కాలేజెస్ గురించి చూస్తున్నాం. దాంట్లో భాగంగా తక్షశిల కాలేజ్లో ఫీజెస్ ఎలా ఉన్నాయి, ఏ స్ట్రీమ్లో ఎంత ఫీజు ఉంది, ఎంత పర్సెంటేజ్ వస్తే వాళ్ళు ఎంత ఫీజు చార్జ్ చేస్తున్నారు చూద్దాం. అసలు తక్షశిల వింటుంటే మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే అతి పురాతనమైన స్కూల్ సిస్టమ్ అయితే గుర్తొస్తూ ఉంటుంది. తక్షశిల అనే పేరు వింటుంటే ఇది నిజంగానే ఓల్డెస్ట్ యూనివర్సిటీ అనే చెప్పాలి మన ఇండియాలో. తక్షశిల బుద్ధుడు లేదంటే అతి పురాతనమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రతిధ్వనిస్తుంది ఆ పేరులో. సో ఈ కాలేజీలో ఫీజెస్ ఎలా ఉన్నాయి చూద్దాం. దానికంటే ముందు ఈ కాలేజ్ 150 ఎకరాల్లో విస్తరించిందండి. సో కాలేజ్ చూసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ బ్రాంచ్లో ఎంత ఫీజు ఉందో చెప్తాను. దానికంటే ముందు అసలు ఈ కాలేజ్లో ఏమేం స్ట్రీమ్స్ ఉన్నాయి, అసలు వీళ్ళు దేంట్లో డిగ్రీస్ ఆఫర్ చేస్తున్నారు చూద్దాం. మీకు ఎలాగో తెలుసు, ఇంజనీరింగ్లో ఆల్రెడీ ఆఫర్ చేస్తున్నారు, బిజినెస్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. ఏ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు, వీళ్ళకి ఎన్ని రకరకాల కోర్సులు ఉన్నాయి చూద్దాం. తక్షశిల యూనివర్సిటీ యొక్క డైనమిక్స్ ఒకసారి చెక్ చేద్దాం. వీళ్ళు ఇంజనీరింగ్లో కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో ఆఫర్ చేస్తున్నారు, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్లో ఆఫర్ చేస్తున్నారు, స్కూల్ ఆఫ్ ఫార్మసీ, ఫిజియోథెరపీ, స్కూల్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్లో ఆఫర్ చేస్తున్నారు, హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నారు, స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఉన్నారు, స్కూల్ ఆఫ్ నర్సింగ్లో. ఏది కావాలన్నా కూడా అడ్మిషన్స్కి సంబంధించి Edge9 కెరియర్ గైడెన్స్ని సంప్రదించండి. బట్ ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ హడావిడి నడుస్తుంది కాబట్టి ఇంజనీరింగ్ సెక్టార్లో ఏ బ్రాంచ్కి ఎంత ఫీజు ఉంది తక్షశిల కాలేజీలో చూద్దాం. అసలు ఈ యూనివర్సిటీలో ఎంత ఫీజు ఉంది? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయాలి అంటే 90% కంటే ఎక్కువ వస్తే గనక 1,07,500 రూపాయలు, 75 నుంచి 90% మధ్యలో వస్తే 1,27,500 రూపాయలు, 60% నుంచి 75% మధ్యలో వస్తే 1,40,000 రూపాయలు, బిలో 60% వస్తే 1,50,000 రూపాయలు మీరు ప్రతి సంవత్సరం పే చేయాలి. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఫీజెస్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఎవరికైతే 90% కంటే ఎక్కువ వస్తుందో ఇంటర్లో వాళ్ళు 1,07,500 రూపాయలు పే చేయాలి. 75 నుంచి 90 మధ్యలో కనుక మీకు ఇంటర్లో పర్సెంటేజ్ వస్తే 1,27,500 రూపాయలు, 60 to 70% అయితే 1,40,000 రూపాయలు, బిలో 60% అయితే 1,50,000 రూపాయలు మీరు ఫీజు పే చేయాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎవరైతే ఈసీఈలో చేయాలి అనుకుంటున్నారో బీటెక్ వాళ్ళందరికీ ఫస్ట్ ఇయర్ ఎలా అబౌవ్ 90% ఉంటే కనుక మీరు ఫస్ట్ ఇయర్ ఎంత పే చేయాలి చూద్దాం. 75,000 రూపాయలు పే చేయాలి. 75 నుంచి 90 మధ్యలో వస్తే 87,500 రూపాయలు, 60 నుంచి 75 మధ్యలో కనుక వస్తే 95,000 రూపాయలు, బిలో 60% అయితే 1,00,000 రూపాయలు మీరు ప్రతి సంవత్సరం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారండి. కొలాబరేషన్స్ ఉంటాయి దీంట్లో. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కొలాబరేషన్ విత్ జెబియా అబౌవ్ 90% కనుక వస్తే 1,21,500 రూపాయలు, 75 నుంచి 90 మధ్యలో వస్తే కనుక 1,41,500 రూపాయలు, 60% నుంచి 75 మధ్యలో వస్తే 1,54,000 రూపాయలు, బిలో 60% వస్తే 1,64,000 రూపాయలు మీరు ప్రతి సంవత్సరం ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కొలాబరేషన్ విత్ సన్స్టోన్తో కనుక తీసుకుంటే మీరు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ 90% అబవ్ వస్తే 1,40,000 రూపాయలు, 75 నుంచి 90 మధ్యలో కనుక మీ మార్క్స్ వస్తే 1,40,000 రూపాయలు, 60% నుంచి 75 మధ్యలో వస్తే 1,50,000 రూపాయలు, బిలో 60% అయితే 1,50,000 రూపాయలు మీరు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్కి పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక సిఎస్ఈ సైబర్ సెక్యూరిటీ కొలాబరేషన్ విత్ ఐబిఎంతో కనుక చేయాలి అనుకుంటే మీకు 90% కంటే అబవ్ వస్తే 1,17,000 రూపాయల 500 రూపాయలు మీరు పే చేయాలి. 75 నుంచి 90 మధ్యలో కనుక మీ పర్సంటేజ్ వస్తే 1,37,500 రూపాయలు పే చేయాలి. ఇక 60 to 75 మధ్యలో కనుక వస్తే 1,50,000 రూపాయలు, బిలో 60% అయితే 1,60,000 రూపాయలు మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కొలాబరేషన్ విత్ ఐబిఎం. దీనికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ చూద్దాం. 1,17,500 రూపాయలు ఎవరికైతే 90% కంటే అబవ్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి, 75% నుంచి 90 మధ్యలో వచ్చే వాళ్ళందరికీ కూడా 1,37,500 రూపాయలు, ఇక 60 నుంచి 75 మధ్యలో వస్తే 1,50,000 రూపాయలు, బిలో 60% అయితే కనుక 1,60,000 రూపాయలు మీరు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక సిఎస్ఈ డేటా ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ అనలిటిక్స్లో మీరు కనుక కొలాబరేషన్ విత్ ట్రాన్స్ ఆర్గోతో కనుక మీరు
ఫ్లాషింగ్ ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటుంటే అబౌవ్ 90% వస్తే 1,19,500 రూపాయలు, 75% నుంచి 90% మధ్యలో 1,39,500, 60 నుంచి 75% మధ్యలో వచ్చిన వాళ్ళందరూ కూడా 1,52,000 రూపాయలు, బిలో 60% అయితే కనుక 1,62,000 రూపాయలు మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈసీఈ ఐఓటీ కొలాబరేషన్ విత్ ఐబిఎంతో కనుక మీరు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటుంటే తక్షశిల యూనివర్సిటీలో మీరు 90% కంటే అబవ్ వస్తే 85,000 రూపాయలు, 75% నుంచి 90% మధ్యలో వస్తే 97,500 రూపాయలు, 60 నుంచి 75 మధ్యలో వస్తే కనుక 1,05,000 రూపాయలు, బిలో 60% అయితే కనుక 1,10,000 రూపాయలు మీరు ప్రతి సంవత్సరం ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంది. ఇక హాస్టల్ ఫీ స్ట్రక్చర్ చూద్దాం. 4 షేరింగ్ అయితే కనుక 75,000 రూపాయలు, 3 షేరింగ్ అయితే 85,000 రూపాయలు, 2 షేరింగ్ అయితే 1,20,000 రూపాయలుగా ఉంది ప్రతి సంవత్సరం. దీనికి సంబంధించి అడ్మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేదంటే కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఏమైనా కావాలి అంటే మన ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ని సంప్రదించండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.